గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానంతో శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణాం. అహం మొహం ముదామోహం శ్రీ గురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ కృష్ణం వందే జగద్గురుం శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఇప్పుడు కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిష్యం దాన్ని గురించి ఇప్పుడు ఇవాళ రెండో రాశి వృషభ రాశి గురించి చెప్పుకుందాం. ముందర మన కింద క్లాసులో మేషరాశి గురించి చెప్పుకున్నాం. అది ఒకటి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మేషం అంటే ఏరీస్, అదేమో మేషరాశిని ఏమంటారు చరరాశి. అది దాంట్లో చర స్థిర ద్విస్వభావ రాశులు అని తెలుగులో చెప్పుకుంటాం మనం. దాన్నే ఇంగ్లీష్లో అయితే మోబుల్, ఫిక్స్డ్ అండ్ డ్యూయల్ సైన్స్ అనమాట. అలా కార్డినల్ చెప్తారు సార్. అది ఏది అలాగ చెప్పుకోవాలంటే దీనికి వృషభ రాశికి అధిపతి ఎవరంటే శుక్రుడు, రెండవది కాబట్టి. అంటే ఇప్పుడు 1, 2, 3 ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం, చెప్తాను. తర్వాత దీనికి సైన్లో ఇప్పుడు వృషభ రాశికి అధిపతి ఎవరంటే శుక్రుడు, వృషభం. అంటే సైన్ ఏమిటంటే మనకి అంటే వృషభం అంటే యుద్ధం అని చెప్పాం తెలుగులో అనుకుంటాం మనం. అది కూడా అలాగే టౌరస్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు దీంట్లో ఈ రాశిలో ఏమేమి నక్షత్రాలు వస్తాయంటే కృత్తిక 3వ పాదం, కృత్తిక 3 పాదాలు. అంటే ఏమిటి అక్కడ మేషరాశిలో అశ్విని భరణి 2, 4, 8, 1, 9వ పాదం, 1వ పాదం అక్కడ 1. కృత్తిక నక్షత్రంలో 1 పాదం అక్కడికి మేషరాశిలోకి వెళ్ళిపోయింది. వృషభ రాశిలో 3 పాదాలు ఉంటాయి కృత్తిక నక్షత్రం. రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, అక్కడ 9 అవుతాయి అన్నమాట. అంటే 3, 4, 7, 2, 9 కృత్తిక, రోహిణి, మృగశిర అన్నీ ఉండడం ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. కానీ కృత్తికి 3 పాదాలు, రోహిణికి 4 పాదాలు, మృగశిరకి 2 పాదాలు. కృత్తిక నక్షత్రానికి అధిపతి ఎవరంటే రవి, రోహిణికి చంద్రుడు, మృగశిరకి కుజుడు అనమాట. అధిపతులు వీళ్ళు అనమాట, లార్డ్స్ అనమాట వాళ్ళు అంటాం. అది స్టార్ లార్డ్స్ అని కృష్ణమూర్తిలో స్టార్ లార్డ్స్ అంటారు అనమాట. ఇప్పుడు సైన్ లార్డ్ ఏమో వీనస్, దీంట్లో స్టార్ లార్డ్స్ వరుసగా సన్, మూన్, మార్స్, రవి, చంద్రుడు, కుజుడు అనమాట వస్తారు. ఇప్పుడు శుక్రుడు చెప్పుకున్నాం మనం. ఇదేమో ఎర్తీ సైన్ అంటారు అనమాట. అంటే అది ఫిక్స్డ్ యాక్చువల్లీ చెప్పాలి. ఇది నేచర్ ఎర్తీ, ఫిక్స్డ్ సైన్. తర్వాత అంటే మోబుల్ ఫిక్స్డ్ అని చెప్పుకున్నాం కదా. ఇది దాన్ని ఏమంటే ఫైరీ, ఫస్ట్ ఏమో ఏరీస్ రాశి, ఫైరీ రాశి అనమాట. అవి తత్వాలు 4 రకాలుగా వస్తాయి. ఇక్కడ మాత్రం మనం ఇక్కడ 3 గుర్తుపెట్టుకుంటున్నాం చెప్తాం. ఇప్పుడు దీన్ని ఏమంటారు సెమీ ఫ్రూట్ఫుల్, మాయిస్ట్ వెదర్, నెగటివ్, బేస్టియల్, ఫెమినైన్, షార్ట్ అసెన్షన్ అని చెప్పుకుని దీంట్లో చెప్తారనమాట. కానీ ఇక్కడ ఏమిటంటే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన అందరం కూడా ఇప్పుడు ఏమిటంటే చరరాశి అంటే ఇప్పుడు ఏమిటి మేషరాశి. మేషరాశికి ఒకవేళ లగ్నం అయితే అంటే మేష లగ్న జాతకులు అయితే ఇప్పుడు మేషం వృషభం అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు 2 చెప్తాం ముందర. మేష లగ్నం అయితే అది మొట్టమొదటిలో స్టార్ట్ అయింది కాబట్టి దానికి 11వ అధిపతి బాధక స్థానం అవుతాడనమాట. ఇది బాధక స్థానాలు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి చెప్పుకుంటాను తర్వాత, కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వృషభ రాశిని ఫిక్స్డ్ సైన్ అంటే స్థిర రాశి అనమాట. దీనికి అధిపతి వీనస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ స్థిర రాశికి ఒకవేళ వృషభం కనుక లగ్నం అయితే అంటే వృషభం లగ్నం అయితే వాళ్ళకి 9వ స్థానం వాళ్ళకి బాధక స్థానం. అది అలాగే మొత్తం 3 రాశులు తీసుకోవాలి. తర్వాత చెప్తాను డీటెయిల్గా. మిథున రాశికి లార్డ్ ఏమో బుధుడు అవుతాడు. మిథున రాశే కనుక ఒకవేళ లగ్నం అయితే దానికి 7th హౌస్ బాధక స్థానం. అంటే ఏం చెప్తున్నాను ఇక్కడ 11, 9, 7 వరుసగా 1, 2, 3 అంటే మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం అనుకున్నట్టయితే ముందర రాశుల గురించి చెప్పుకుంటున్నాం. కానీ లగ్నాల గురించి చెప్పుకున్నప్పుడు ఈ బాధక స్థానాల యొక్క ఉపయోగం ఏమిటో చెప్తాను మీకు. అంటే ఏమిటి ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా కానీ
ఏదైనా కానీ అంటే ఏటవుతుందిరా అంటే ఒక్కోసారి ఎంత చూసినా కానీ ఎందుకు అవట్లేదండి అనుకుంటూ ఉంటాం మనం తర్వాత అడ్వాన్స్డ్గా చూసినప్పుడు. అంటే దానికి బాధకు స్థానం వాడు అక్కడ యోగించడానికి పోతూ ఉంటాడు అనమాట. అంటే అక్కడ ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు బాధలు కలుగుతుంటాయి ఒకవేళ చేసినా కానీ కూడా. సాధారణంగా ఏమిటి అంటే అది 11th పూర్తిగా చెప్తాను నేను. ఫస్ట్ మేష రాశి వాళ్ళకి 11th లాగా, అలాగే వృషభ రాశికి 9 అధిపతి కాబట్టి 9 బాధక స్థానం ఎవరు ఎలాగా, మిథున రాశికి 7 బాధక స్థానం ఏమిటి, దానివల్ల ఏమిటంటే ముందర వరుసగా అన్ని ఇళ్ళు గురించి చెప్పుకున్న తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇది అది నక్షత్రాలు అని చెప్పాం. దీంట్లో ఇక్కడ దాన్ని ఏమంటామంటే ఇప్పుడు దీన్ని వృషభ లగ్నం, వృషభ రాశి దాని గురించి అంతా చెప్పుకోవడం అయిపోయింది మనకి. ఇప్పుడు దీంట్లో ఇంకా ఇప్పుడు ఆంగ్ల మాసాలు ఏమంటారంటే మే నెలలో సగం, జూన్ నెలలో సగం వరకు ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ దాకా వస్తుందని చెప్పి వీళ్ళు దీంట్లో చెప్తారన్నమాట. దీంట్లోకి అన్నమాట. అది వృషభ రాశి గురించి అదే దాని గురించి చెప్పేది ఎక్కువగాను. ఇంకోటి కృష్ణమూర్తిలో ఏం చెప్పారో ఒకసారి చూస్తాను, అది కూడా చదివి ఇది మీకు అంటే ఏం రాసిందో చెప్తాను మీకు. ఫస్ట్ ఇది మెల్లమెల్లగా చెప్పుకుంటూ వెళ్దాం మనం. ఎందుకంటే అది ఎర్తీ, ఫిక్స్డ్ సైన్, నెగటివ్, ఫెమినైన్, మాయిస్ట్, వెస్టర్న్, సెమీ ఫ్రూట్ఫుల్, నార్దర్న్ సైన్ అండ్ ఆఫ్ షార్ట్ అసెన్షన్ అని చెప్పి టౌరస్ గురించి చెప్పుకోవచ్చు. దాన్ని టౌరస్ అంటారు ఇంగ్లీష్లో అయితేను. అది మిథునం అయిపోయిన తర్వాత అంటే మేష రాశి, వృషభ రాశి గురించి చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు మిథున రాశి గురించి ఇంకా తర్వాత చెప్పుకుందాం. ముందర డీటెయిల్డ్గా ఇక్కడ దాకా అంటే మీకు చెప్పేటప్పుడు దీంట్లో ఏమిటంటే మళ్ళీ డయాగ్రమాటిక్గా వేసి చెప్పాలి కాబట్టి ఇక్కడికి వేసాను. తర్వాత అది కూడా చెప్పేస్తాను, తర్వాత రెండు క్లబ్ చేస్తాను. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చి జమిని అంటే మిథున రాశికి అధిపతి బుధుడు అనమాట. అక్కడి నుంచి నెంబర్ 3 అనమాట. ఇక్కడి నుంచి 1, 2, 3. అప్పుడు దాంట్లో ఇక్కడ కనుక 3 థర్డ్ మిథునమే కనుక లగ్నం అయితే 7th బాధక స్థానం అవుతుంది, 7th హౌస్ అనమాట. అవి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏమొస్తాయంటే మిథున రాశిలోకి ఏమిటంటున్నాం మృగశిర 2, ఆరుద్ర 4, తర్వాత 4 పునర్వసులు 3 అన్నమాట పాదాలు. అంటే ఏంటి మృగశిర, ఆరుద్ర, పునర్వసు. అంటే ఇక్కడ ఇది 9 పాదాలు విడగొట్టినట్టు 9 పాదాలు ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే మృగశిర నక్షత్రంలో 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో ఉన్న 4 పాదాలు, అంటే 3, 4 7 అయింది. తర్వాత 2 మృగశిర 2 కదా, 2 ఇది 4 6 అయింది. ఇంకా 3 పునర్వసు నక్షత్రంలో 3 పాదాలు. అది అక్కడ 9 అయిపోయింది అనమాట. అక్కడికి మృగశిర, ఆరుద్ర, పునర్వసు అయింది. తర్వాత దాని ఏంటంటే ఏరీస్ సైన్ అంటారు. అదండి కామన్, పాజిటివ్, మ్యాస్కులైన్, హ్యూమన్, బయోకార్పియల్, బ్యారెన్, వాయిస్ సైన్, నార్దర్న్ సైన్ అండ్ ఆఫ్ షార్ట్ అసెన్షన్ పెట్టుకున్నాడు. అది కామన్ సైన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ద్విస్వభావ రాశులు అన్నమాట. ఇది ఆ స్వభావ రాశులు అంటే చెప్పుకుంది అంటే ముందర చర, స్థిర, ద్విస్వభావ రాశి. దాన్నే మోబుల్, ఫిక్స్డ్ అండ్ కామన్ సైన్స్ అనమాట. మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఇవన్నీ దీని గురించి. వృషభ రాశికి అది మిథున రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకున్నాం. అది దీంట్లో అది తర్వాత మిథున తర్వాత కర్కాటక రాశి అంటే అది చంద్రుడు అనమాట. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి అది 4th సైన్. దాంట్లో ఉండే నక్షత్రాలు ఏమొస్తాయంటే ఇప్పుడు పునర్వసు ఒక పాదం కాదు, మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఒక పాదం, పుష్యమి 4, ఆశ్లేష 4, అంటే 9 నక్షత్రాలు అవుతాయి, 9 పాదాలు అవుతాయి. అంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఇది ఇంతో ఇక్కడికి అవుతుంది. ఇక్కడికి ఈ 9 పాదాలు అయిపోయినట్టు అవుతుంది. ఇక్కడ 120 degrees దాకా కవర్ అయినట్టు అవుతుంది అన్నమాట. దీనికి అధిపతి చంద్రుడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ కర్కాటక రాశి మళ్ళీ ఏమవుతుంది చరరాశి. అంటే మళ్ళీ మోబుల్. దానికంటే అధిపతి ఇప్పుడు ఒకవేళ కనుక కర్కాటక లగ్నం అయిందనుకో దానికి 11వ స్థానం 11వ అధిపతి బాధక స్థానాధిపతి అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. దీంట్లో ఈ కర్కాటకం దాకా చెప్పుకున్నాం. దాంట్లో దీంట్లో కర్కాటక రాశి గురించి నేను చెప్తున్నా అంటే ఇది వాటరీ,
మూవబుల్, కార్డినల్, నెగటివ్, ఫెమినైన్, మ్యూట్, ఫ్రూట్ఫుల్, నార్దర్న్ సైన్ అండ్ ఆఫ్ లాంగ్ అసెన్షన్. ఇది కృష్ణమూర్తిలో చెప్పినవి. అంటే సాధారణంగా అవన్నీ దాంట్లో చెప్పినవి అన్నమాట అంతా కూడా. ఇది ఇక్కడికి 120 degreesలో ఫస్ట్ 4 కవర్ చేసాం అన్నమాట సైన్స్ ముందర ఇలా చూపించుకున్న దీంట్లో. తర్వాత 1, 2, 3, 4 చూసుకున్న తర్వాత దాంట్లో ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఇప్పుడు మామూలుగా ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ఏంటంటే తర్వాత అన్నీ కంటిన్యూ చేస్తాను వరుసగా, కానీ ఇప్పుడే ఒకసారి చెప్పేస్తే బాగుంటుంది అనిపించి చెప్తున్నాను. ఏమిటంటే లగ్న భావం ఒకటి, 2 ధనస్థానం, ధనభావం అంటే 2, తర్వాత తృతీయ భావం అంటే భ్రాతృస్థానం, చతుర్థం అంటే మాతృస్థానం, 5th అంటే తర్వాత సంతానం, 6th అంటే రోగం లేకపోతే సర్వీసు, 7th అంటే కళత్రస్థానం, 8th అంటే 8th భావం అంటే దాన్ని ఏమంటామంటే అష్టమ భావం అంటారు దాన్ని అనమాట. అష్టమ భావం అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్స్ అలా కొంచెం తర్వాత చెప్తాను, దాని గురించి చెప్తాను. అలాగే 9th భావం ఏంటంటే 9th హౌస్ ఫాదర్ ఇండికేట్ చేస్తుంది. 9th అంటే ఫాదర్ ఇండికేట్ చేస్తుంది. 4th మదరు, 9th ఫాదరు, తర్వాత 10th ఏమో సర్వీస్ గురించి చెప్తుంది, అంటే వృత్తి అనమాట. 10వ భావం. 11 ఏమో లాభస్థానం అంటే ఫ్రెండ్స్ దాని అంతా గురించి చెప్పుకొస్తుంది, పెద్దవాడు సోదరుడు వాడి గురించి. 12వ వచ్చి వ్యయస్థానం అంటారు దాన్ని, అది ఖర్చు దాని గురించి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడితోటి దీన్ని డీటెయిల్గా తర్వాత చెప్తాను, ఒక్కొక్కటి మెల్లగా చెప్పుకుందాం. ముందు ప్రస్తుతానికైతే ఒక ఓవర్వ్యూ ఇచ్చానమాట మీకు నేను. అది ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.